తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి శ్రావణ మాసం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. శ్రావణ మాసం వచ్చేసింది. అది చాలా సందేహాలు. అసలు శ్రావణ మాసం విశిష్టత ఏమిటి ముందుగా, అలాగే శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి అమ్మవారే గుర్తొస్తారు, అలాగే గౌరీ మంగళ గౌరీ వ్రతాలు. అయితే లక్ష్మీ అమ్మవారు గౌరీ అమ్మవారితో పాటుగా ఖచ్చితంగా ఈ దైవానికి పూజ చెయ్యాలి అంటూ ఏమన్నా ఉందండి? అలా ఏ దైవం? బాగుందమ్మా. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, ప్రతి నక్షత్రానికి ఒక అధిదైవం ఉంటుంది. అది ఈ మధ్య వాళ్ళు స్వామిలు బాబాలు చెప్పారని అనుకుంటారు. యజుర్వేదంలో దీనికి సంబంధించి 27 నక్షత్రాలకి దేవతలు ఎందుకు వచ్చారు, ఏ నక్షత్రానికి ఏ మహర్షి, ఏ నక్షత్రానికి సూర్యుడిలో ఏ అంశ, ఏ నక్షత్రానికి ఏ అప్సరస, ఇలా చెప్పుకుంటూ వచ్చి నక్షత్ర దర్శనం అని చెప్పి 27/27 27 ఇటు 27 అటు గుణకారం చేయండి, ఎంత వస్తుందో అంతమంది ఉన్నారు. అలాగే నక్షత్ర సూక్తం అని ఉంటుంది, దొరుకుతుంది, చదివేస్తారు తప్ప పట్టించుకోరు. శ్రవణ నక్షత్రానికి సంబంధించింది శ్రావణ మాసం. శ్రావణ పౌర్ణమి కలిసి ఉన్నది శ్రవణ నక్షత్రం, శ్రవణ మాసం. శ్రవణకి అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రోణాయాం విష్ణుర్దేవత వేదవది. అందుకని శ్రవణ నక్షత్రం అంటే స్వామికి చాలా అభిమానమైన నక్షత్రం. అందుకని అమ్మవారు కూడా ఆ సమయంలో పూజలు అందుకుంటోంది. లక్ష్మీదేవికి శ్రీ అని పేరుంది కదా. శ్రీకి అర్థం ఏమిటంటే మన చేత ఆశ్రయింపబడేది, తాను స్వామిని ఆశ్రయించి ఉండున్నది. మన మాటలు వినేది, నువ్వు వ్యాకరణం చెప్పట్లా, మన మాటలు వినేది, మన మాటలు వినిపించేది, స్వామికి చేరవేస్తారు. మన దోషాలు తొలగించేది, మన దోషాలు స్వామి కంటికి కనిపించకుండా చేస్తుందిట. అవునండి, పిల్లాడు తప్పు చేసేదేంటి అంటాడు పాపం. ఇది మనకి వేదాంతేశకుల వారు వెంకటేశ్వర స్వామి స్తోత్రం అందంగా చెప్పారు. ఇంకోటి ఏడు తెలుసా, విష్ణుమూర్తి గుణాలు చెప్పాలన్నా, ఎవడి గుణాలు చెప్పాలన్నా ఎవడొచ్చి బ్యాండ్ పెట్టాలి. అమ్మవారి గుణాలు ఎవడు చెప్పక్కర్లా, తన గుణాలతోటి వ్యాప్తి చేస్తుంది. అందుకనే హనుమంతుడు రాముడిని పట్టుకుని, ఎవడయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇంత మాట్లాడాడు. సీతమ్మని చూసి త్వం రామమహిషీ ధ్రువం, నువ్వు ముందు ఎవడని అడిగాడు సరదాగా. లేదు లేదు, నువ్వు రామమహిషీ ధ్రువం, నువ్వు సీతవే, నాకు అనుమానం లేదు. ఎలా చెప్పాడు? గుణాలను బట్టి. ఇది శ్రావణ మాసంలో అమ్మవారి ఆరాధన వల్ల ఇన్ని రకాల ఫలితాలు వస్తాయి. శ్రీ సూక్తం అయితే ధనము, గోవులు, అశ్వములు, రథములు ఇవన్నీ తప్పర్థాలు చెప్పుకుంటారు తప్ప దాని వ్యాఖ్యానం బోళ్ళంతా ఉంది. శ్రోణాయాం విష్ణు దేవత. అంతేకాదు మహీం దేవీం విష్ణుపత్నీం అజూర్యాం ప్రతీచినాం ఏనాం. ఆవిడ మహి, భూమండలం కూడా, భూమి లోపల వచ్చే మొలకలున్నాయి, ఆ మొలకలు కూడా అమ్మవారి స్వరూపమే, వనస్పతి దేవత. చంద్రుణ్ణి మనం ఏమని పిలుస్తామమ్మా? శశి అంటాము. చందమామట, చందమామ, చంద బాబాయ్ అనొచ్చు కదా. కాదు, అమ్మవారికి తమ్ముడమ్మా. అందుకని మన వాళ్ళకి ఎంత ప్రేమ తెలుగు వాళ్ళకి. నార్త్ ఇండియా వాడు పీకేసి చాందమా అంటాడు వాడు పాపం. ఇక్కడ వీడు మాత్రం అలాంటివి ఇన్నిటికి దేవతవమ్మ నువ్వు. అందుకని శ్రావణ మాసంలో ప్రత్యేకించి, మిగిలినలో చెయ్యొద్దని కాదు, శ్రావణ మాసంలో ప్రత్యేకించేసినట్టయితే అన్ని రకాల ఫలితాలు. అందుకనే నూతన వధువులు ఉంటారు కదా, వరుడేమో ఆషాఢ మాసంలో జపాలు చేసుకుంటాడు కొంపలో కూర్చొని. శ్రావణ మాసంలో అమ్మాయి ఈ వ్రతం చేస్తుంది. అంటే ఎన్ని శనివారాలు, ఎన్ని మంగళవారాలు ఇవన్నీ ఉన్నాయి. అదంతా ఆచారం ప్రకారం వచ్చిందే తప్ప ఏమీ ఇబ్బంది లేదు. అంతేకాదు లక్ష్మీదేవికి ఉన్న విశేషం ఏంటో తెలిసిన, మిగిలిన వాళ్ళందరికీ రూపాలు పెట్టాల్సి ఉంటుంది.
లక్ష్మి అమ్మ నాకు డబ్బులు ఖర్చు పెట్టలేదు లేదు. అలాగా ఓ పసుపు ముద్ద ఏమంటుందని గౌరమ్మ అంటాం. గౌరమ్మ. ఆ పేరు ఎందుకు వచ్చినట్టు గౌరమ్మ అంటే పాడతా అనుకుంటారు, కాదు. గౌరమ్మ శబ్దానికి అర్థం వేరే ఉంది. అంచేత అలాగే చేసుకోండి. లేదు కొత్త బట్టలు వేసుకుంటున్నాం, కొత్త బట్టలు మామూలు బట్టలే ఓసారిలో పెట్టు, అమ్మవారు అనుగ్రహిస్తుంది. అంటే అమ్మవారు లేని చోటంటూ లేదని చెప్పడానికి సర్వవ్యాపి. అందుకనే పాపం విష్ణుమూర్తి లాంటి వాడు కూడా లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆడపిల్ల అడ్రస్ చెప్పి పెడుతుందా? లక్ష్మీదేవి చెప్పింది కరవీరపురం గచ్చామి, కొల్లాపురం పోతున్నా అని చెప్పింది. దాంతో ఆయన పరిగెత్తుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక 7 కొండల మీద కూర్చున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ అంటారు అక్కడ అందరూ. ఇలాగే అమ్మవారి ప్రేమ. రావణాసుడు లాంటి వాడు చెత్త వాగుతుంటే తృణమంతరత కృత్వ గడ్డిపర గడ్డంగా పెట్టుకుని తప్పు మాట్లాడుతున్నారు అబ్బాయి అందుకే ఇలా చూడలేట, ఇలా చూస్తుంది. ఎందుకు భయం కోసం కాదు, తన చూపు వాడి మీద పడితే వాడి మోక్షం వచ్చేస్తుంది వెంటనే. తప్పు అది అంత ప్రేమ అన్నమాట. అందుకని శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి. ఇప్పుడు మీరు అడిగిన మాట ఏమిటి? గౌరీ, సరస్వతి. ఏ దేవతకైనా పూజించండి. కొండాలమ్మ, నూకాలమ్మ, తలుపులమ్మ, పోలేరమ్మ, స్త్రీ రూప దేవత ఎవరైనా సరే పూజించండి. కానీ మనకి లక్ష్మీ గౌరీయే అలవాటు. గౌరీ అంటారు తప్ప ఎందుకు ఆ పేరు వచ్చిందో ఎవళ్ళు మాట్లాడరు. ఈ టెక్నిక్ మళ్ళీ లక్ష్మీదేవికే తెలుసును. ఎంచేత రుక్మిణిగా ఉండగా గౌరీ పూజ చేస్తూను 4 పదాలు వాడింది. సతీ, హైమవతి, తర్వాత శివాని, గౌరీ. ఒకే పదం 4 సార్లు ఎందుకు పడింది? అమ్మవారు మొదటగా సతీదేవి శరీరం వదిలిపెట్టి హిమవంతుని కూతురిగా పుట్టింది. పర్వతరాజ కుమార్తె పార్వతి. శివుణ్ణి పెళ్లి చేసుకుని శివాని అయ్యింది. ఓసారి శివుల వారు పాపం సరదాగాను కాళీ అని పిలిచేట, నల్లపిల్ల అన్నట్ట. పెళ్ళైంది ఎందుకు సరసం, కోపం వచ్చింది. ఆవిడ చెయ్యి నీకు అక్కర్లేదు సరే నాకెందుకు పోతున్నా అని చెప్పి తపస్సు చేసి శరీరం వదిలిపెడదామని కూర్చుందిట. తపస్సు చేసేస్తోంది. అప్పుడు ఆవిడ శరీరంలో ఉన్న నల్లదనం అంతా బయటకు అందమైన రూపంగా వచ్చింది అమ్మాయి గారు. ఈవిడ కోపం అంతా ఒక సింహముగా వచ్చింది, సింహానికి ఆహారం కాబోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి తల్లి ఉండు, ఇక నుంచి నీ పేరు గౌరీ అవుతుంది, ఈ సింహము నీకు వాహనం అవుతుంది అంటుండగా ఎవడో వచ్చి కాలింగ్ బెల్ కొట్టాట. ఎవరంటే ఇంద్రుడు వచ్చాడు. ఈ పిల్లని నేను తీసుకెళ్తా అన్నట్ట, నల్ల పిల్లని. ఇలా చూశాడు బ్రహ్మదేవుడు. అనుమానం వచ్చింది, అయ్యా ఆమె నా చెల్లెలు, రాక్షస సంహారాన్ని వినియోగించుకుంటాను, వింధ్య పర్వతాల్లో అట్టే పెడతాను, ఆవిడ తీసుకెళ్ళి వింధ్యవాసిని. గౌరి వెనకాల ఇంత ఉంది. అలాగే మంగళసూత్రం పూజ చేస్తారు కదా, అక్కడ గౌరీ పూజ అంటారు. అది గౌరీ పూజ కాదు, శచీ పూజ. అంచేత ముత్తైదువుల్లో మొట్టమొదటి ముత్తైదు పెద్ద పేరు శచీదేవి. అందుకని ఇక్కడ గౌరీ పూజ అన్న ఇలా పేరు పెట్టినా, ఏ పేరు పెట్టినా స్త్రీ దేవతని ఆరాధన. దయచేసి వాళ్ళకి జడలు విరబోసి పెట్టకండి. జడవే రమ్య కపర్దిని, అందమైన జడ కలిగింది. మన వాళ్ళంతా ఇలా పెట్టి భర్తకి దూరమైన వాళ్ళే జడ విరబోసుకుంటారు. సీతను అదే అడిగాడు, ఏమ్మా జడ విరబోసుకున్నావు, మీ ఆయన మీద కోపం బయటకు వచ్చావా అన్నాడు. శ్లోకాలు ఉన్నాయి అక్కడ. అందుకని జడ ఎప్పుడు విరబోసుకుంది కాళికాదేవి? యుద్ధం చేస్తుండగా రాక్షసులు చంపేటప్పుడు తల ఇలా విసిరింది, కిరీటం వెళ్ళిపడింది. అందుకని కాళికగా ఉండగా పెట్టండి. గౌరిగా, లక్ష్మిగా, సరస్వతిగా, అందమైన కపర్ది అది ధరించాలి, కపర్దములు అలాగా చెయ్యాలి. ఇది విశేషం అన్నమాట. అది చేసుకున్నట్టయితే అన్ని రకాల ఫలితములు అది చెయ్యండి. అది శ్రావణ మాసంలో చేసుకోవాలి. అంటే ఈ దేవత అనే క్వశ్చన్ ఏం లేదు. ఏ దేవత చటుకుని దేవతలు ఎవరు లేదండి, పెట్టుకోలేకపోయాము, ఇంట్లో పెద్ద ఆవిడ ఉంది, అమ్మగారు అత్తగారు ఎవరు, దండం పెట్టండి, కళకోసం అయ్యండి. లేదు వాళ్ళకి అర్హత లేదనుకోండి, వీడు దండం పెట్టండి, తప్పే ఉంది. దేవతా స్వరూపమే ఎలా ఉన్నా. ఇంత చెప్పారు మనకి. ఈ విషయాలు చెప్పటంలా పుస్తకాల్లో ఎంతసేపు చెప్పిన కదే చెప్పిన రుబ్బిన పాడిందే పాడదా పాసుపడ దాసరయ్య అని చెప్పి ఉన్నాయమ్మా. ఇది కూడా మనకి బ్రహ్మవైవర్తంలో, అలాగే పద్మపురాణంలో
స్కాందంలో విస్తారమైన కథలు ఉన్నాయి. ఉత్తర భారతంలో చూస్తుంటాం ఎక్కువగా ఇప్పుడు శివునికి ఎక్కువగా ఆరాధన చేస్తుంటారు ఈ శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో శివునికి ఎందుకు ఇదే కారణం చెప్పాను కదా, గౌరీ అమ్మవారు అన్నాం కదా, ఆవిడ కష్టపడింది స్వామి కోసం 4 సార్లు. సతిగా వచ్చి సతిగా నేను చాలించి పార్వతిగా జన్మించి పాట రాశాడు మనవాడు ఒక పెద్ద ఆయన. ఇదే అంత కష్టపడింది కనుక అందుకనే రుక్మిణీదేవి కూడా వేళాకోళం చేసింది. నిన్ను నమ్మిన వారికి అన్నిటికీ నాశము లేదు కదమ్మా, మీ ఆయన నమ్మినా కొంపలంటూ ఉంటాయి కానీ నేను నమ్మినట్టే రక్షిస్తావు కదా తల్లి. ఆ పద్యంలో కలిపి దండం పెట్టింది, ఇద్దరికి దండం పెట్టింది, నన్ను రక్షిందని వీడు దండం పెట్టారు. పోతన గారి పద్యం చాలా అందంగా ఉంటుంది. అలాగే అందుకని ఉత్తర భారతంలో అలవాటుది అది. దక్షిణ భారతంలో లక్ష్మీ ఆరాధన చేస్తారు. శ్రావణ మాసం చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.